మొట్టమొదటిది ఒక రాజుకి సహాయపడేది దుర్గం. దుర్గం అంటే ఏమిటి అంటే పటిష్టమైనటువంటి కట్టడం. మనకు దుర్గాలు 5 రకాలని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు. ఒకటి గిరి దుర్గం. మనం చంద్రగిరి దగ్గరికి కానీ వెళ్ళామంటే ఆ కోట అనేది కొండకు ఆనుకుని కట్టారు. శత్రువులు అనేవాళ్ళు నేరుగా దాడి చేయకుండా తన ప్రజలను రక్షించుకోవడానికి రాజుకు మొట్టమొదటి కావాల్సింది ఏంటి అంటే బలవత్తరమైనటువంటి దుర్గం. అది ఒకటి గిరిదుర్గం. రెండవది జలదుర్గం. మనం కనుక శ్రీలంక వెళ్తే శ్రీలంక ఎక్కడ ఉంటుంది? నీటికి మధ్యలో ఉంటుంది. మూడవది వనదుర్గం, అంటే అడవులకు మధ్యలో చేయటం. ఇలా రకరకాలైనటువంటి దుర్గాలను చెప్పారు. అందులో రాజుకు కావలసినటువంటిది ఏంటి అంటే పటిష్టమైనటువంటి కోట. రెండవది ప్రజలు, మంచి ప్రజలు. ప్రజలు లేనిదే రాజు పరిపాలన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? మూడవది ఏమిటి అంటే మంత్రాంగము. మంత్రి అంటే ఏమిటి అంటే రాజుకు మంత్రి హృదయం లాంటి వాడంట, గూఢాచారులు కళ్ళ లాంటి వాళ్ళంట. మంత్రులు ఏం చేస్తారు అంటే రాజుకు నిరంతరం రాజ్యం యొక్క నిర్వహణ ఏ విధంగా చెయ్యాలి, న్యాయ పరిపాలన ఏ విధంగా చేయాలి, కార్యనిర్వహణ పరిపాలన ఏ విధంగా చేయాలి, రాజ్యంలో ఉండేటటువంటి సంస్కృతిని సాంప్రదాయాలను ఏ విధంగా కాపాడాలి, రకరకాల శత్రువుల యొక్క దండయాత్రలు రాజ్యంపైకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బలాన్ని, తన బలాన్ని అంచనా వేసుకుని వాళ్ళను మనం ఎదుర్కొనగలమా, ఎదుర్కొనలేకపోతే వాళ్ళతో మనం ఏ విధంగా సంధి ప్రయత్నాలు చేసి అటువైపు ఇటువైపు ఎటువంటి హాని కలగకుండా ప్రజలను ప్రభుత్వాన్ని కాపాడగలగాలి అనేటటువంటి మంచి మంత్రాంగము అంటే ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానాన్ని కలిగించేటటువంటి మంత్రులు కూడా రాజు కావాలి. నాలుగోది అందరికీ తెలిసిందే ఏమిటంటే ద్రవ్యం. ద్రవ్యం అంటే ఏమిటి? సంపద. సంపద లేకపోతే ప్రభు యొక్క పరిపాలన అనేది మనకి ఏ విధంగానో ఉండదు. మనకు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన చక్రవర్తి కాబట్టి ఒకవైపు శ్రీదేవిని ఇంకొక వైపు భూదేవిని పెట్టుకున్నాడు. భూమి అంటే తెలిసిందే మనకు, ప్రాంతము, ప్రదేశము. శ్రీదేవి అంటే తెలిసిందే సంపద, అవునా కదా? మహాభారతంలో ఉండే ధర్మాన్ని వెంకటేశ్వర స్వామి కూడా పాటిస్తున్నాడు. చిట్ట చివరిది ఏమిటి అంటే ఐదవది దండము. దండము అంటే శిక్ష. దండం దశగుణం భవేత్ అని అన్నారు. రాజ్యంలో ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. కొన్ని రకాల పొరపాట్లు జరిగినప్పుడు అటువంటి పొరపాటు మరలా జరగకుండా ఉండేదానికి శిక్షణ విధించేటటువంటి బాధ్యత కూడా ప్రభువు పైన ఉంటుంది. ప్రభువు కనుక సరైనటువంటి శిక్షలు కనుక వేయకపోతే ఆ రాజ్యంలో అరాచకం అనేది ఏర్పడుతుంది, అన్యాయం అనేది ప్రబలుతుంది. కాబట్టి ఈ పంచవర్గాలు అనేవి రాజుకి తన శరీరంలో పంచేంద్రియాలు ఎంత అవసరమో రాజ్యంలో ఈ పంచ వర్గాలు కూడా అంతే అవసరమని మహాభారతం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, ఈ న్యాయ నిర్ణయంలో రాజు ఒక న్యాయ నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఎవరి సలహాని అతను పాటించింది, ఎవరి సలహా తీసుకోవాలి అంటే తన స్వత ఆలోచన కాకుండా. కానీ ఇప్పుడు మీరు చెప్పారు ఇట్లా పంచవర్గాలని చెప్పారు, అదేవిధంగా తన ఆస్థానంలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళ సలహా, ఎవరి సలహా తీసుకుంటే ఒక న్యాయాధికారిగా న్యాయాన్ని సక్రమైనటువంటి మార్గంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్రశ్న వేశారు మేడం గారు. రాజు ఏది న్యాయమో ఏది అన్యాయం అని నిర్ణయం చేసేటప్పుడు ఆయన పాటించవలసింది ఏమిటి అంటే మొట్టమొదటి ధర్మశాస్త్రము. శాస్త్రస్య గురు వాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రాన్ని రాజు అనే వాళ్ళు చాలా బాగా చదువుకుని ఉండాలి. అందుకే ఎంతటి చక్రవర్తి కుమారుడైనప్పటికీ ఆ రోజుల్లో గురుకులాలకు వెళ్ళి 12 సంవత్సరాలు గురువుకి సేవలు చేసి శాస్త్రాన్ని బాగా నేర్చుకుని వచ్చేవాడు. అలా నేర్చుకుని వచ్చినటువంటి ఆ రాజును విద్య అయిపోయిన వెంటనే 1 సంవత్సరం దేశాన్నంతా తిరిగి రమ్మని చెప్పేవాడు. అలా రాజు శాస్త్రం యొక్క అవగాహన పరిపూర్ణంగా ఉండాలి. రెండవది శాస్త్రస్య గురువాక్యస్య. రెండవది గురువు, రాజు గురువు. రాముడంతటి వాడు తన గురువైనటువంటి వశిష్ఠుడి యొక్క అభిప్రాయాలను, వశిష్ఠుడి యొక్క పద్ధతిని అనుసరించి ఆయన తీర్పులు చెప్పాడు. మహాభారతం కూడా ఏం చెప్తుంది అంటే రాజు తనకు తెలిసినప్పటికీ ధర్మాన్ని తెలిసినటువంటి న్యాయశాస్త్ర కోవిదుల యొక్క సలహాలను తీసుకోవాలి అని
రెండవది తన గురువు యొక్క సలహాలను తీసుకోవాలని అంతకు ముందు తన పూర్వీకులైనటువంటి చక్రవర్తులు ఇటువంటి జటిలమైనటువంటి సమస్యలకు ఏ విధంగా పరిష్కరించారో దానిని కూడా ఒకసారిగా మదించి ఈ మూడు యొక్క దృష్టిలోనే తీర్పు చెప్పాలి అనేటువంటి ఒక మంచి సందేశము మనకు మహాభారతం చెప్తుంది. మనకి ఇప్పటికి కూడా అటు హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ కాంటెంపరీ డేస్ లో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనే ఒక పదం ఉంటుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి అంటే అంతకు ముందు సుప్రీం కోర్టుకు కానీ హైకోర్టులకు కానీ ప్రధానమంత్రులుగా లేదా ప్రధాన న్యాయమూర్తులుగా చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా తీర్పునిచ్చారో ఆ తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా మనకు తీర్పునివ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక రాజు తీర్పునివ్వాలి అంటే ఆయన శాస్త్రాన్ని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రెండవది న్యాయశాస్త్ర గౌరుల యొక్క సలహాలను పాటించాలి. మూడవది గురువు యొక్క అనుమతిని తీసుకోవాలి. తన పూర్వీకులైనటువంటి పెద్దలు ఏ విధంగా తీర్పునిచ్చారో తెలుసుకోవాలి. వీటి దృష్టిలోనే రాజు అనేవాడు తీర్పు చెప్పాలి. తీర్పు అనేది సరిగ్గా చెప్పకపోతే అది ఆ రాజ్యానికి శ్రేయస్కరం కాదు. మయసభ మహాభారతంలో మయసభ ఒక అద్భుతమైనటువంటి సభ, నిర్మించినటువంటి సభ. ఈ మయసభ నిర్మాణం న్యాయం తప్పడానికి లేకపోతే న్యాయపరమైనటువంటి వివాదానికి దారితీసింది కదా. అది ఎలాగో వచ్చింది ఆ విద్యార్థులకు తెలియజేది. అది సభ అంటే బ్రహ్మదేవుడికి ఒక సభ ఉంటుంది, దాన్ని సత్యసభ అని అంటారు. ఇంద్రుడికి కూడా ఒక అద్భుతమైనటువంటి సభ ఉంటుంది, దాన్ని ఇంద్ర సభ అని అంటారు. ద్వారకలో కృష్ణ పరమాత్మకు కూడా ఒక అందమైనటువంటి ఒక సభ ఉంది. ధర్మరాజు కూడా ఒక మంచి సభాభవనం అనేది ఉంటే తన ప్రజలను అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడటానికి ఒక మంచి అవకాశం ఉంటుందని ఒక మంచి సంకల్పం ఆయన మనసులో కలిగింది. అలా కలిగినప్పుడు ఒక శిల్పి వచ్చాడు. ఆయన మానవుడు కాదు, దేవశిల్పి. ఆయన పేరు మయుడు. ఆ మయుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అర్జున, కాండవవనం అని ఒక వనం ఉంది. ఆ వనాన్ని అగ్నిదేవుడు ఒకసారి దహించడానికి చూశాడు. ఆ కాండవవనంలో సమస్తమైనటువంటి ఔషధులు ఉంటాయి. ఆ ఔషధాలన్నీ కనుక తింటే అగ్నిదేవుడికి వచ్చినటువంటి ఒక జబ్బు అనేది తీరిపోతుంది. ఆ అగ్ని కాండవవనాన్ని దహనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మయుడు అనేటటువంటి శిల్పి ఉన్నాడు. ఆ శిల్పిని అగ్ని యొక్క బారి నుంచి కాపాడటానికి రెండవది శ్రీకృష్ణుడు కూడా మయుడిని చంపాలి అని తన చక్రాన్ని మయుడి మీద ప్రయోగిస్తూ ఉంటే మయుడు అర్జునుడిని శరణు వేడతాడు. అప్పుడు ప్రాణరక్షణ ఇచ్చి ప్రాణాలను కాపాడతాడు. కాబట్టి కృతజ్ఞత చూపించాలి అని అనుకున్నాడు. ఎవరు? మయుడు. ఎవరికి? అర్జునుడికి. కాబట్టి ధర్మరాజా, మీ సోదరుడైనటువంటి అర్జునుడు నాకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే ప్రాణం. అందుకే ప్రాణం ఇచ్చినటువంటి తల్లికి తండ్రికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం కదా. దైవం కంటే ఎక్కువ. అన్నదాత, ప్రాణదాత, జ్ఞానదాత అని 3 దాతలు ఉంటారు మనకు ధర్మశాస్త్రం ప్రకారం. అన్నం పెట్టినవాడు గొప్పవాడే, ప్రాణం జన్మనిచ్చినవాడు గొప్పవాడే జన్మదాత. ఆ జన్మలో ఉన్నటువంటి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి వాడు కూడా ప్రాణదాత. అర్జునుడు నాకు ప్రాణదాత. కాబట్టి ఆ ప్రాణదాత మీ రుణం నేను తీర్చుకుంటాను అని చెప్పి ఆ ఇంద్రప్రస్థంలో ఒక అద్భుతమైనటువంటి ఒక సభను నిర్మించాడు. మయుడి చేత నిర్మించబడిన సభ కాబట్టి దానికి మయసభ అని అన్నారు. ఆ మయసభలో రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి ఆకృతులు ఉన్నాయి. జలాలు ఉన్నాయి, తటాకాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనులు, మాణిక్యాలు, రత్నాలు, ఒకటి ఉంది ఒకటి లేదనం లేకుండా అన్నీ ఉన్నాయి. రాజసూయాగం అయిపోయిన తర్వాత కౌరవులు అందరూ వెళ్ళిపోయారంట హస్తినాపురానికి. వెళ్ళనటువంటి వాళ్ళు 2 ఉన్నారు. అందులో ఒకరు ఎవరు అని అంటే దుర్యోధనుడు. రెండో వ్యక్తి ఎవరు అంటే శకుని. ఇంద్రప్రస్థ పురాణం అంతా చూశారు. మా మైసమ్మను మీరు చూడలేదు కదా, కాస్త చూసి రండి అని పంపించాడంటారు ధర్మరాజు దుర్యోధనుని, శకుని. ఈ దుర్యోధనుడు అంటేనే ఆయనకు అసూయ, ద్వేషం. తన దగ్గర లేనటువంటి సంపద ఎవరి దగ్గరైనా ఉంది అని తెలిస్తే వీడికి అసూయ పుడుతుంది. అసూయ అనేది అగ్నికణం లాంటిది. ఆ అగ్నికణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడినే తగలబడుతుంది. అవునా కదా? అందుకని అసూయాపరుడైనటువంటి దుర్యోధనుడు మైసభలోకి వెళ్ళాడు. మైసభకు ఉండేటటువంటి గొప్పదనం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా కనపడుతుంది, ఉన్నది లేనట్లుగా కనపడుతుంది. అందుకే అక్కడ తటాకము ఉంటుంది, లేదనుకుని వెళ్ళి అందులో కాలు వేస్తాడు.
అక్కడ ఆయన కూరుకుని పోతే బట్టలన్నీ తడిసిపోతే అర్జునుడు నవ్వుతాడు, ద్రౌపది కూడా నవ్వుతుంది. ధర్మరాజు పొడి వస్త్రాలు తీసుకొచ్చి ఇస్తాడు. అక్కడ నన్ను చూసి వీళ్ళందరూ నవ్వుతారనేటటువంటి ఒక కోపం దుర్యోధనుడి యొక్క మనసులో అగ్నిలాగా రగులుతూ ఉంటుంది. ఇది మహాభారతానికి ప్రధానమైనటువంటి సన్నివేశం మయసభ. ఈ మయసభ కేంద్రంగానే మనకు 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం అనేది జరుగుతుంది.